ఈరోజు వచ్చేసి వంకాయ పచ్చిపప్పు కూర వండుతున్నానండి. వంకాయలను ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పచ్చిపప్పు నానబెట్టానండి. ఇప్పుడు కర్రీ చేసుకుందాం. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ అయ్యాయండి. పచ్చిమిర్చి వేసి నూనెలో వేయించాను. వంకాయలు వేసాను ఫ్రెండ్స్. ఉప్పు వేసాను, పసుపు వేయాలి ఫ్రెండ్స్. ఈ పేస్ట్ వచ్చేసి టమాటోలు, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను. ఈ వంకాయల్లోనే ఒక చిన్న టమాటా వేసాను, ఉప్పు పసుపు వేసా. ఇప్పుడు ఈ పేస్ట్ని వేద్దాం. తర్వాత కొంచెం కరివేపాకుని యాడ్ చేసి పచ్చిపప్పు వేద్దాం ఫ్రెండ్స్. పచ్చిపప్పు కూడా వేసాను, టమాటో పేస్టు, అలాగే కొంచెం కరివేపాకు. ఇవన్నీ కూడా బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత మనము కొంచెం కారంని యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగినంత కారంని యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఉడుకుతూ ఉంది. ఇప్పుడు కారంని యాడ్ చేసుకుందాం. మన టేస్ట్కి తగినంత, రుచికి తినగలిగినంత వేసుకోవాలి. చూసారా, కారంని యాడ్ చేశాను. కొంచెం సేపు మూత పెట్టి బాగా ఉడికించుకొని తీసుకుంటే కర్రీ రెడీ అవుతుంది. కొంచెం కొత్తిమీర వేసుకుంటే లాస్ట్లో సూపర్గా ఉంటుందండి వంకాయ పచ్చిపప్పు కూర. ఇక్కడ లైటింగ్ లేదు, అందుకే మీకు కూర ఆ విధంగా కనబడుతుంది. లైటింగ్లోకి వస్తే సూపర్గా ఉంటుంది. చిన్న జల్లు పడుతుందండి, వర్షం ఫ్రెండ్స్. దుప్పటి ఉతికాను కానీ జల్లు పడుతుందని తీసి ఇట్లా వేశాను. అదే 2 రోజులకు రేపటికి ఆరిద్ది. వర్షాకాలం ఇంతే కదా, బట్టలు ఇంట్లోనైనా వేసుకుంటూ ఉంటాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి అందుగుల ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి వెల్లుల్లి, కరివేపాకు, కారం పొడి చేశాను. చాలా చక్కగా కుదిరిందండి. తయారీ విధానం ముందుగానే మన ఛానల్లో పెట్టాను కదా. ఇప్పుడైతే కారం రెడీ అయింది. వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే టేస్ట్కు టేస్ట్. ట్రై చేయండి ఫ్రెండ్స్.